ఐపీఎల్ 2026 సీజన్ ముగిసింది. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనంగా విజయం సాధించింది. సమిష్టి ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఆర్సీబీ తన రెండో ఐపీఎల్ టైటిల్‌ని అందుకుంది. కానీ ఈ ఫైనల్‌లో ఎక్కువ దృష్టి ఆకర్షించింది ఒక 15 ఏళ్ల కుర్రాడిపైనే. అతను రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ. ఫైనల్ మ్యాచ్ అనంతరం వైభవ్ సూర్యవంశీ విరాట్ కోహ్లీకి కంగ్రాట్స్ చెప్పడానికి వెళ్లాడు. విరాట్ కోహ్లీ అతన్ని దగ్గరికి తీసుకొని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. భుజంపై చెయ్యి వేసి కాసేపు మాట్లాడారు. ఆ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ ఇది వైభవ్‌కి పెద్ద బహుమతి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంతకు ముందే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూడా వైభవ్‌ని ప్రశంసించారు. సచిన్ ఆయన్ని టెస్ట్ క్రికెట్‌లోకి తీసుకోవాలని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్‌కు సూచించినట్టు వార్తలు వచ్చాయి. ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ చేసిన ప్రదర్శన అద్భుతం. ఆరెంజ్ క్యాప్, అత్యధిక సిక్సర్లు, సూపర్ స్ట్రైకర్ అవార్డ్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అన్ని మొత్తం 5 ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకున్నాడు. ఒక సీజన్లో 72 సిక్సర్లు కొట్టి క్రిస్ గేల్ 59 సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ వయసులో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన భారత ఆటగాడిగా రిషబ్ పంత్ రికార్డును కూడా అధిగమించాడు ఈ 15 ఏళ్ల అద్భుత బ్యాట్స్మెన్. ఫైనల్ అనంతరం రవి శాస్త్రితో మాట్లాడుతూ వైభవ్ తన భవిష్యత్ ప్రణాళికల గురించి చెప్పాడు. నేను చాలా కాలం క్రికెట్ ఆడాలనుకుంటున్నాను. ఫిట్నెస్ పై ప్రత్యేక దృష్టి పెడతాను. గాయాలు రాకుండా జాగ్రత్త పడతాను అని అన్నాడు. ఇక ఐపీఎల్ ఫైనల్ కు ముందు విఐపి బాక్స్ లో బీసీసీఐ సెక్రటరీ జైషా పక్కన కూర్చొని మ్యాచ్ చూసిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇది అతను త్వరలోనే భారత్ జాతీయ జట్టులోకి అడుగు పెడతాడనే ప్రచారం బలం చేకూరుస్తుంది. భారతీయ జట్టు తరపున శ్రీలంక పర్యటనకు వెళ్తున్నాడు వైభవ్. అక్కడ మంచి ప్రదర్శన ఇస్తే భారత్ సీనియర్ జట్టులో అరంగేట్రం ఖాయమని అంటున్నారు. 15 ఏళ్ల వయసులోనే ఇంతటి సంచలనం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ భారత్ క్రికెట్ భవిష్యత్తుకి పెద్ద ఆశ. మన యంగ్ స్టార్ కి ఆర్థిక అభినందనలు.